కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. నేటి మన చెప్పాలని వందిలో ఒక ప్రత్యేకమైన దేశభక్తి ప్రపూరిత అంశం గురించి మీరు వినబోతున్నారు. సందర్భం ఏమిటి అంటే, మన భారతదేశ జాతీయ గీతమైన వందే మాతరం గీతం పుట్టి మొన్న నవంబర్ 7వ తారీఖు 2025 నాటికి 150 ఏళ్లయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశమంతా ఈ గీతం గురించే మాట్లాడుకుంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఏడాది అంతా వేడుకలు జరగనున్నాయి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై స్మారక చిహ్నంగా వందే మాతరం స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేశారు. ప్రజలంతా వందే మాతరం వీడియోలను అప్లోడ్ చేసుకోవటానికి ఒక వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. మన పార్లమెంటు సమావేశాల్లో సైతం దీని మీదే చర్చలు, ప్రశంసలు, విమర్శలు జోరుగా సాగుతున్నాయి. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. క్లిప్పింగ్స్ని నేను చూశాకనే, అలా చూస్తున్నప్పుడే నాకు దీని మీద కొంతసేపు మీతో మాట్లాడి ఆ విధంగా వందే మాతరమును జై హింద్ అంటూ స్మరించుకోవాలన్న ఆలోచన వచ్చింది. కనుక దాని గురించిన విషయాలను మాట్లాడుకుందాం. అయితే మన భారత జాతికి సంబంధించిన ఏ పనినైనా, ఉత్సవాన్ని అయినా ప్రారంభించే ముందు వందే మాతరం గీతంతో ప్రారంభించటం మన సంస్కృతి, సంప్రదాయం గనుక ఈరోజు ఈ వీడియోలో కూడా మనం అదే పని చేద్దాం. ఆ తర్వాత వందే మాతరం గీతానికి అర్థాన్ని కూడా చెప్పుకుందాం. ముందుగా గీతం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్, జై భారత్. ఈ వందే మాతరం ఒరిజినల్గా ఇంకా ఉందండి. కానీ జనప్రసిద్ధమైనది ఇంతే గనక మరీ విస్తారంగా విషయంలోకి పోకుండా నేను కూడా ఇంతటితో ముగించాను. ఇప్పుడు దీని భావం ఏమిటో తెలుసుకుందాం. అమ్మా భారతమాత వందనం. నీవు మంచి నీటితో, ఫలాలతో నిండిన దానవు. పచ్చటి పంటలతో సస్యశ్యామలం అయిన దానవు. సుగంధభరితమైన చల్లని గాలిని వీచే దానివి. స్వచ్ఛమైన వెన్నెలతో ప్రకాశించే రాత్రులు కలదానివి. చెట్ల పువ్వులు, కొమ్మల ఆకుల శోభతో వెలుగొందు దానివి. సుఖాలను, వరాలను ఇచ్చే తల్లివి అన్నది దీని భావం. ఇప్పుడు వందే మాతరం గీతం వివరాలలోకి వెళ్దాం. బెంగాల్లో తొలి భారతీయ ఐఏఎస్ ఆఫీసర్ అయిన బకించంద్ర చటర్జీ ఈ వందే మాతరం గీతాన్ని 1875 నవంబర్ 7న సంస్కృతంలో రచించారు. అప్పటికి ఆయన ఇందాక నేను పాడిన వందే మాతరం గీతం ఎంత ఉందో అంతే రాశారు. కానీ చాలా కాలం వరకు దానికి ఆదరణ లభించలేదు. ఆ తర్వాత దాన్ని ఇంకా పొడిగించి తన ఆనందమఠ అనే నవలలో ఒక దగ్గర పొందుపరిచారు. అందులో దుర్గాదేవి వర్ణన ఉండటంతో ఇది హిందూ మత ప్రార్థనా గీతం అని నిరసించారు బ్రిటిష్ వాళ్ళు. దాంతో మొత్తం గీతం కాకుండా ఆ 2 చరణాల వందే మాతర గీతం చాలా సంవత్సరాల తర్వాత జాతీయ గీతంగా తీసుకోబడింది. అది ఎలాగో చూద్దాం. దానికన్నా ముందుగా బకించంద్ర చటర్జీ ఈ పూర్తి గీతం రాయటానికి గల కారణాన్ని, జరిగిన సంఘటనను తెలుసుకుందాం. ఒక విచిత్ర పరిస్థితిలో, దయనీయ పరిస్థితిలో బకించంద్ర చటర్జీ ఈ గీతాన్ని రాయటం జరిగింది.
ఒక బ్రిటిష్ తెల్లదొర చేతిలో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్న సందర్భంలో ఆయన కలం నుంచి కోపంతో కసితో ఈ గీతం ఉద్భవించింది. మనకేదన్నా బాధ అనిపిస్తే వెళ్ళి అమ్మతో చెప్పుకుంటాం. అలాగే తనకు జరిగిన ఆ అవమానం యావత్ భారత జాతికి వర్తించేదిగా భావించిన చటర్జీ యావత్ భారతీయులు చదివేలా, వినేలా, పాడేలా అమ్మలాంటి భారతమాతను ఉద్దేశించి ఈ గీతాన్ని రచించారు. ఇంతకు ఆయనకు జరిగిన అవమానం ఏమిటి అంటే, ఒకరోజు ఆయన అధికార హోదాలో మేనాలో వెళ్తూ ఉండగా ఒక బ్రిటిష్ పోలీసు ఆ మేనాను ఆపించి, నల్లవాడివి, నువ్వు పల్లకీలో వెళ్తావా, దిగు అని రంకెలేశాడు. అంతేకాక చెయ్యి పట్టి గుంజి బలవంతాన దింపి ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. అందుకు ఆగ్రహించిన బంకించంద్ర చటర్జీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కొడతావా అని మర్నాడు కోర్టులో కేసు వేశాడు. చివరకు మెజిస్ట్రేట్ రిక్వెస్ట్తో అతనితో క్షమాపణలు మాత్రం చెప్పించుకొని కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంటికెళ్ళి ఆవేశభరితమైన మనస్సుతో దేశభక్తి ప్రపూరితమైన ఈ గీతాన్ని రచించి ఆ విధంగా శాంతించారు. కానీ ఆ తర్వాత స్వాతంత్రోద్యమ సమరంలో ఈ దేశభక్తి గీతమే భారత జనావళికి నినాదమై దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగి బ్రిటిష్ వాళ్ల గుండెల్లో దడ పుట్టించింది, వెన్నులో వణుకు వచ్చేలా చేసింది. ఎవరి నోట విన్నా వందే మాతరం అన్న నినాదమే. అయితే బంకించంద్ర చటర్జీ రాసిన ఈ గీతం జనం మధ్యకు వచ్చి వెలుగు చూడటానికి ఎంతో కాలం పట్టింది అని అనుకున్నాం కదా, అది ఎందుకో తెలుసుకుందాం. ఆయన బ్రతికి ఉన్నంత కాలం కూడా ఇది నిరాదరణలోనే ఉండిపోయింది. ఎందుకంటే బెంగాలీ భాష ఛాయలున్న సంస్కృత గీతమని పండితులు పెదవిరిచారు. పామరులు మాకేం అర్థం కాలేదు అన్నారు. దానికి తోడు బ్రిటిష్ వాళ్ళు ఈ గేయాన్ని హిందువుల ప్రార్థనా గీతం అని తప్పుడు ప్రచారం చేసి మత కల్లోలాలను రెచ్చగొట్టారు. ఇన్నింటి కారణంగా ఇది చీకటిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఆ తర్వాత చాలా కాలానికి రవీంద్రనాథ్ ఠాగూర్ జోక్యంతో ఈ గీతానికి ఆదరణ లభించటం మొదలైంది. అందులోని పదాల మాధుర్యం, భావగాఢతను గుర్తించటంతో స్వాతంత్ర సమర కాలానికి చాలామంది నాయకులు ఆయన మాటలను సమర్థించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జాగృత గీతమై సమస్త జాతిని ఒక్కటి చేసిన గీతమైంది ఇది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి సంక్షిప్త కావ్యమైంది. అందుకే గాంధీ మహాత్మా నన్ను ఎంతగానో కదిలించిన గీతం ఇది, నేటికి కోట్లాది గుండెల్లో నినదిస్తోంది అని అన్నారు. బెంగాల్ విభజన సమయంలో ఈ వందే మాతరం గీతంలోని ఒక్కో అక్షరం ఒక్కో అగ్ని కణిక అయి బ్రిటిష్ వాళ్ల గుండెల్లో మంట పుట్టించింది. ఆగ్రహ జ్వాలలు ఆకాశాన్ని అంటాయి. ఒక్క గీతం ఇంతటి ప్రభంజనం సృష్టించటం చూసి భారతీయులు గర్వపడితే తెల్లదొరలు ఆశ్చర్యంతో తెల్లమొహాలు వేశారు. స్వాతంత్ర్య సమరం తీవ్రంగా సాగుతున్న రోజుల్లోనైతే వందే మాతరం అన్న నినాదం ఊరూరా ఇంటింటా ప్రతి నోట స్ఫూర్తిని నింపి గర్జించేలా చేసింది. ఉద్యమకారులకు ఇదో ఊతపదమై సమరోత్సాహంతో జట్లు జట్లుగా నడుస్తూ కదం తొక్కేలా చేసింది. ఆఖరికి ఉరికంబాలకెక్కిన త్యాగపరులైన యోధుల నోట సైతం ఈ వందే మాతరం వారి ఆఖరి నినాదమైంది. ప్రతి వ్యక్తిని ఓ సమరయోధునిగా మార్చింది ఈ గీతం. ఉద్యమకారులకు ఊపిరి అయి పాలకులకు ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి స్థితికి తెచ్చింది ఈ గీతం. ఉప్పు సత్యాగ్రహ సమయంలో బుధునోనియా అనే బీహారీ బాలుడు వందే మాతరం వందే మాతరం అంటూ ఉప్పు కాసే చోట తిరుగుతుండటాన్ని చూసిన బ్రిటిష్ పోలీసు అతన్ని అమాంతం ఉప్పు కొలిమిలో వేసేశాడు. మాతంగి హజ్రా అనే స్వాతంత్ర సమరయోధురాలు 1942 సెప్టెంబర్ 29న పశ్చిమ బెంగాల్ మిర్జాపూర్ జిల్లా పోలీస్ స్టేషన్ ముందు అనేక మంది మహిళలతో కలిసి ధర్నా చేస్తుంటే బ్రిటిష్ పోలీసులు వాళ్ళ మీద కాల్పులు జరిపారు. అది చూసి అందరినీ వద్దు, నన్ను కాల్చండి అని హజ్రా ముందుకు వచ్చి నిల్చుంది. అప్పుడు ఆమె అడుగుకి ఆమె మీద కాల్పులు జరుపుతుంటే ఒక్కో బుల్లెట్కు ఒక్కోసారి వందే మాతరం వందే మాతరం అని అరుస్తూ నేల కొరికింది ఆమె.
స్వాతంత్ర సమరయోధుడు మన్నెందర అల్లూరి సీతారామరాజును కూడా అలాగే కాల్చి చంపారు బ్రిటిష్ వాళ్ళు. అక్కడ కూడా ఒక్కో కాల్పుకు, ఒక్కో గాయానికి, ఒక్కో వందే మాతరం నినాదమైందంటే ఇక బ్రిటిష్ పరిపాలనను అంతమొందించటంలో వందే మాతరం పాత్రను మనం ఊహించుకోవచ్చు. ఒక మాటకున్న శక్తి ఎంత గొప్పదో గమనించవచ్చు. రాసిన తర్వాత అన్నేళ్లు నిద్రావస్థలో ఉన్న ఈ గీతం స్వాతంత్ర పోరాట సమయానికి అగ్నిలా ప్రజ్వరిల్లిందంటే దేనికైనా సమయం రావాలి అన్న మాటలు నిజమే కదా అని అనిపిస్తుంది. కానీ అప్పటికి బంకించంద్ర చటర్జీ జీవించి ఉంటే అదంతా చూసి ఎంత గర్వించేవారో, ఎంత ఆనందించేవారో. ఈ గీతానికి గుర్తింపు, ప్రాచుర్యం లభించాక పొందిన గౌరవాలను చూసి ఉంటే ఇంకెంత ఆనందించేవారో. ఆయనకు ఆ అదృష్టం లేకపోయినా అవేంటో తెలుసుకొని మనం ఆనందిద్దాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తను పాల్గొనే ప్రతి సమావేశంలో వందే మాతర గీతం ఉండాలని పట్టుబట్టేవారట. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని మొట్టమొదటిసారి 1896న కలకత్తా కాంగ్రెస్ సెషన్లో గానం చేశారు. 1906లో పాత్ ఫోన్స్ అనే కంపెనీ రవీంద్రుని గళంలో గ్రామ్ఫోన్ రికార్డుగా దీన్ని తెచ్చింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు ఆకాశవాణిలో విజయ్ గీతంగా దీన్ని వినిపించారు. 1947 ఆగస్టు 15న ప్రఖ్యాత సంగీతకారుడు ఓం ప్రకాష్ పార్లమెంట్లో ఈ గీతాన్ని ఆలపించారు. పాటలోని పదమాధుర్యం, భావగాంభీర్యం చెడిపోతుందనే ఉద్దేశంతో సంగీతం వెనుక పాట మరుగున పడిపోతుందన్న భావనతో ఏ వాద్య సహకారాన్ని ఈ గీతంలో వాడలేదు. అప్పట్నుంచి జనగణమనకుల వందే మాతర గీతానికి ప్రభుత్వం సమయ, బాణి వంటి ఏ షరతులు విధించలేదు. అందుకే అనేక బాణీలతో ఈ గీతాన్ని ఎవరికి ఎలా ఇష్టమైతే అలా పాడుతున్నారు. ఇంకా వందే మాతరం గొప్పదనం ఏమిటంటే BBC వరల్డ్ సర్వీస్ నిర్వహించిన ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో వందే మాతర గీతానికి 2వ స్థానం లభించింది. 1950 రాజ్యాంగ పరిషత్ సమావేశంలో వందే మాతర గీతాన్ని రవీంద్రుని జనగణమన జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలని, అదే హోదాని, స్థాయిని కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా మనిషి మనోవికాసానికి, దేశ గౌరవ ప్రతిష్టల అభివృద్ధి చెందటానికి వందే మాతరం ఒక మైలురాయి అయింది. అయితే ఇక్కడ ఒక మాట అండి, ఏదైనా సాధించటం తేలిక, కానీ సాధించిన దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. అంతేకాదు, సాధించిన దాన్ని చూసి మురిసిపోతూ ఇంకా చాలే అనుకోవటం రావాల్సిన అభివృద్ధికి మోకాలడ్డటం లాంటిది. ఒక పాటలో ఉంది కదా, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయమనుకుంటే పొరపాటోయి, పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక, పాడవోయి భారతీయుడా అన్న పాట. ఆ 2వ లైన్ కూడా ఎందుకు పాడానంటే ఈరోజు ఇంతవరకు మనం వందే మాతరం అనే విజయ గీతకను పాడుకున్నాం, దాని గురించి మాట్లాడుకున్నాం గనుక. అయితే మారుతున్న కాలం, యువత మనసుల్లోని భావజాలంలో వస్తున్న మార్పులు చూస్తుంటే మన పెద్దలు మనకు సంపాదించి ఇచ్చిపోయిన ఈ విజయ గీతిక గౌరవ ప్రతిష్టలు వసివాడకుండా అలాగే సురక్షితంగా ఉండగలవా అని భయమేస్తోంది. లేకుంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆవేదన పడుతూ రాసిన గీతం వందే మాతర గీతం వరుస మారుతున్నది అన్న గీతికలోని మాటలు నిజమవుతాయా అని భవిత భయపెడుతోంది. వరుస అంటే ఇక్కడ పద్ధతి అని అర్థం. ఆ వరుస మారదని ఆశిద్దాం. అలా జరగదని దేశ భవిత అయిన యువత వందే మాతరం గీతంలో చెప్పినట్టు దేశాన్ని సస్యశ్యామలంగా, సుగంధభరితంగా, వెన్నెలంత అందంగా తీర్చిదిద్దుకొని దేశ సంపదను, సుఖాలను అనుభవిస్తుందని ఆశిద్దాం. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉంటూ దేశభక్తిని, ఐక్యతను పెంచే ప్రయత్నాన్ని ప్రజ చేయాలని కోరుకుందాం. ఇంతటితో
ఈ వందే మాతరం అన్న నా ఈ టాక్ని ముగిస్తున్నాను. కథావాణి శ్రోతలందరికీ వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయమని, షేర్ చేసి కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. వచ్చే వారం మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.